ఓం శ్రీచక్రవాసిన్యై నమః. ఓం శ్రీలలితాంబికాయై నమః. పవిత్రాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ లలితాంబికాదేవి యొక్క రహస్యనామ సహస్రాలలో గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అన్నటువంటి 16 బీజమంత్రాలు కలిగినటువంటి మంత్రరాజ్యము అద్భుతమైనటువంటి ఆత్మవిద్యాజ్ఞానాన్ని ప్రబోధిస్తూ ఉన్నది. గేయము అంటే అద్భుతమైనటువంటి గానం చేసేటువంటి మంత్రము అని అర్థం. స్తోత్రం చేసేందుకు కానీ గానం చేసేందుకు కానీ యోగ్యత కలిగినటువంటిది ఏదైతే ఉంటుందో దానిని గేయము అంటారు. అటువంటి యోగ్యత దేనికి ఉంది? గాయత్రి మంత్రానికి ఉన్నది. గేయ చక్రము అంటే సూర్యచక్రము అని అర్థం. సూర్యచక్రమునందున్నటువంటి శక్తి చేత, ఆ దివ్యమైనటువంటి చైతన్యం చేత ఆరాధించబడినటువంటిది శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అని చెప్పబడుతుంది. అంటే ఇక్కడ గేయ చక్రము అంటే సూర్యుని యొక్క ఏకరథ చక్రము అని అర్థం. సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి శక్తి గాయత్రి శక్తి. ప్రాతకాలంలో, మాధ్యాహ్నిక కాలంలో, సాయంకాల సమయంలో గాయత్రి మహాదేవిని త్రికాల స్వరూపంగా భావించి ఈ త్రికాలాల యందు మాహేశ్వరిగా, వైష్ణవిగా, గాయత్రిగా జగదంబ సేవించబడుతూ ఉంది. అందుకే గేయము అంటే స్తోత్రం చేసేందుకు, గానం చేసేందుకు దేనికైతే నిజమైనటువంటి యోగ్యత కలిగి ఉందో అటువంటిది గేయము అనబడుతుంది. ఆ గేయమైనటువంటిదే గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం అంటే గయలు అంటే ప్రాణాలు. ప్రాణాలను సంరక్షించినటువంటి శక్తియే గాయత్రి శక్తి. ప్రాణశక్తి స్వరూపమైనటువంటి గాయత్రి మంత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము జపిస్తూ ఉంటారో వారిని రక్షించేటువంటి శక్తి గాయత్రి శక్తి. ఈ గేయ చక్రంలో ఉన్నటువంటి దివ్య చైతన్య శక్తి బ్రహ్మ విద్యా స్వరూపిణి అయినటువంటి జగజ్జనని యొక్క శక్తి. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. లలితా పరమేశ్వరీ దేవి యొక్క మంత్రిని దేవి రాజ్యశ్యామలాదేవి. ఈ రాజ్యశ్యామలాదేవి యొక్క దివ్య స్వరూపమే మధుర మీనాక్షీదేవి. మధురా నగరంలో ఉన్నటువంటి మీనాక్షీదేవియే సాక్షాత్తు రాజ్యశ్యామలాదేవి. ఆ రాజ్యశ్యామలాదేవి లలితా పరమేశ్వరీ దేవికి మంత్రిని దేవిగా ఇక్కడ జగజ్జనని సంసేవిస్తూ ఉన్నది. అందుకే గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. మంత్రిని అంటే మంత్రాన్ని ధ్యానించగా ఆ మంత్రములో ఉన్నటువంటి దేదీప్యమానమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ దివ్య శక్తి యందు నిరంతరము దివ్యానుభవాన్ని, ఆత్మానుభవాన్ని పొందేటువంటి యోగుల చేత సేవించబడేటువంటిది లలితా భవానీదేవిగా ఆధ్యాత్మికమైనటువంటి అర్థం ఈ మంత్రాన్ని అలాగా సూచిస్తూ ఉన్నది. మంత్రిని పరిసేవిత. మంత్రిని అంటే మంత్రము. మంత్రాన్ని జపించేటువంటి వారు మంత్రంలో ఉన్నటువంటి ఆ సూక్ష్మ చైతన్య శక్తిని, దేదీప్యమానమైనటువంటి ఆ వెలుగును తమ అంతరంగంలో అనుభూతిని పొంది మంత్ర తేజస్సును తమ యందు సాక్షాత్కరించుకునేటువంటి మహాయోగులు, మహాజ్ఞానులు, పరిపూర్ణులు. నిరంతరము ఆ నిత్యానుభవమునందు, ఆ మంత్రిని వెలుగునందు ఆనందించేటువంటి వారు. మంత్రపు తేజస్సునందు శ్రీ విద్యా మహామంత్ర రాజ్యము, శ్రీ పంచదశాక్షరి మహామంత్రం, శ్రీ షోడశాక్షరి మహామంత్ర రాజ్యాలు. ఈ మహామంత్ర రాజ్యాలను జపించినటువంటి వారికి మంత్ర తేజస్సు సాక్షాత్కరించి ఆ మంత్ర తేజస్సు తమ స్వాత్మగా, తమ యొక్క ఆత్మగా అనుభూతిని పొందుతున్నారు మహాయోగులు. అందువల్ల మంత్రిని అనగా మంత్రం యొక్క దివ్య తేజస్సు,
మంత్రం యొక్క దివ్య సారము, మంత్రం యొక్క శక్తి, మంత్రం యొక్క స్వరూపము, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి తేజము అని ఇక్కడ అర్థం వస్తుంది. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. మంత్రిని, మంత్రాన్ని ధ్యానించేటువంటి వ్యక్తి మంత్రస్వరూపుడవుతూ ఉన్నాడు. మంత్రము జగజ్జనని యొక్క సూక్ష్మ స్వరూపం, సూక్ష్మ శరీరం. మంత్రానికి మంత్రాది దేవతకు ఎటువంటి తేడా లేదు. నామికి నామధారికి ఎలాగ తేడా లేదో అదేవిధంగా జగజ్జనని సూక్ష్మాతి సూక్ష్మమైన స్వరూపమే మంత్రం. ఎవ్వరైతే తమ పరిపూర్ణమైనటువంటి బుద్ధిని త్రిపుర సుందరి యందు తాదాత్మ్యాన్ని చెందింపచేస్తారో అటువంటి వారికి మంత్ర తేజస్సు కలుగుతుంది. మంత్రము సాక్షాత్తు జగదంబ యొక్క సూక్ష్మ స్వరూపం. జగదంబ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరబ్రహ్మ స్వరూపిణి. మంత్రమునందు తాదాత్మ్యం చెందినటువంటి యోగి ధ్యాన సాధన యందు తన స్వస్వరూప జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు. దాన్నే మంత్రిని అంటూ ఇక్కడ మనకు చాలా సూక్ష్మంగా మంత్రతత్వాన్ని గురించి వివరిస్తూ ఉన్నారు. మంత్ర తేజస్సును గురించి వివరిస్తూ ఉన్నారు. మంత్ర తేజస్సునందు తాదాత్మ్య భావన. మంత్ర తేజస్సు అనంతమైనటువంటి ఓంకారపు వెలుగు మాత్రమే. ఓంకారంలో నుంచే సమస్త మంత్రాలు ప్రాదుర్భవించాయి. సకల మంత్రాలన్నీ కూడా ఓంకారమునందు పరిపూర్ణంగా లీనమైపోతాయి. అలాగా ఆ లీనమయ్యేటువంటి సకల మంత్రాలన్నీ కూడా బుద్ధి ఎప్పుడైతే పరమపావనమైనటువంటి మంత్ర చైతన్య శక్తితో తాదాత్మ్యాన్ని చెందుతూ ఉందో అప్పుడు తదాకార స్వరూపుడవుతున్నాడు. అంటే ఓంకారమే తన స్వరూపంగా సాధకుడు యోగి భాసిస్తూ ఉన్నాడు. అందుకే అతడు అధిరోహించే చక్రము గేయ చక్రము. గేయ చక్రము అనగా ఏకచక్రం. అది అంటే సూర్య సమసదృశ్యమైనటువంటి ఓంకార చక్రమును, ఆ దివ్యమైనటువంటి వెలుగును అధిరోహించినటువంటి దేవత మంత్రిని దేవత. మంత్ర చైతన్య శక్తి యందు తాదాత్మ్య భావాన్ని కలిగినటువంటి వారు లలితా మహాత్రిపుర సుందరి యొక్క ఓంకారపు వెలుగునందు ఆ గేయ చక్రమునందు లీనమవుతూ ఉన్నారు. అటువంటి వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రాపంచికమైనటువంటి బుద్ధి కలుగనేరదు. అనగా ప్రాపంచిక విషయ వస్తు తత్వాలతో తాదాత్మ్యాన్ని చెందనేరడు. ఈ ప్రపంచంలో ఏం చూస్తున్నా ఆ చూస్తున్నటువంటి విషయం మీద తాదాత్మ్యం చెందక అతడు బ్రహ్మ పదార్థమునందు మాత్రమే తాదాత్మ్యాన్ని చెంది ఉంటున్నాడు. అందుకే గేయ చక్ర రథారూఢ. గేయ చక్రము స్తుతించడానికి, ప్రార్థించడానికి యోగ్యత అయినటువంటిది, గానం చేసేందుకు యోగ్యత అయినటువంటిది, అపూర్వమైనటువంటిది దివ్యమైన గాయత్రి మంత్రము, శ్రీ విద్యా మంత్రము, షోడసాక్షరి మహామంత్ర రాజాలు ఇటువంటి స్తోత్రానికి అర్హతను పొందినటువంటివి. సద్గురువు ద్వారా ఎవరైతే ఈ మంత్రరాజాలను ఉపదేశం పొంది బుద్ధికి అతీతంగా ఆ మంత్రాన్ని ధ్యానించినప్పుడు ఆ మంత్ర చైతన్యంతో తాదాత్మ్యాన్ని చెందుతున్నాడు. ఇదే మంత్రిని అంటున్నారు. అలాగా తాదాత్మ్యం చెందినటువంటి సాధకుడు తన స్వస్వరూప జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు. అంటే తాను తల్లి ఇరువురు వేరువేరుగా కాకుండా ఏకస్వరూపము అవుతూ ఉన్నారు. త్రిపుర సుందరిని సాధన చేసినటువంటి సాధకుడు తల్లితో అనుసంధానం చెంది తాను పరబ్రహ్మమయ్యి ఏకస్వరూపము అన్నటువంటి అనుభవాన్ని, నిశ్చల జ్ఞానాన్ని నిరంతరం కలిగి ఉంటాడు. ఈ ప్రపంచంలో ప్రాపంచికంగా ఈ ప్రపంచంలో తిరుగుతున్నప్పటికీ ప్రాపంచిక వస్తువుల యందు ఆ భక్తుడు తాదాత్మ్యాన్ని చెందలేడు. అతడు కేవలం త్రిపుర సుందరి తత్వంలో, పరబ్రహ్మాను తత్వంలో, ఏకతత్వంలో, అఖండమైనటువంటి బ్రహ్మానంద తత్వంలో తాను వేరు కాదు, బ్రహ్మమయి వేరు కాదు. అక్కడ దృశ్యం లేదు, ద్రష్ట లేడు, కేవలం తాను అఖండ స్వరూపుడై భాసిస్తూ ఉన్నాడు.
ఎప్పుడైనా మీరు ధ్యానం చేసేటప్పుడు నీకేం కనపడుతుందంటే నాకు అది కనపడుతుంది అంటే, అలాగ కనపడుతున్నంత వరకు ఆ నేను అన్నటువంటి ఆ అహం అన్నటువంటిది అక్కడ ఉన్నది. అహం స్ఫురణ అంటారు దాన్ని. అది అక్కడ ఉన్నది. కేవలం ఈ నేను అన్న భావనకు అతీతమైనటువంటి తాదాత్మ్య స్థితి కలిగినప్పుడు సర్వము తాను, తన స్వరూపమే సర్వమునందు ఉన్నది, తన ఆత్మస్వరూపమే సర్వంగా భాసిస్తున్నది. అక్కడ నేను అన్నటువంటి అహం స్ఫురణ, వ్యక్తి స్ఫురణ లేనటువంటి స్థితియే ధ్యానాతీతమైనటువంటి నిశ్చల స్థితి. అటువంటి స్థితిని గురించి ఈ మహామంత్రరాజ్యం మాట్లాడుతూ ఉంది. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. దీని గురించి మనం చాలా కొంచెంగా మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఈ అర్థాలు ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను తనలో నిక్షిప్తం చేసుకుని ఉన్నది ఈ మహామంత్రరాజ్యం. మీరు సాధన చేయగా ఈ దివ్యమైనటువంటి అనుభూతి మీకు కలిగి మీ అంతరంగంలో కేవలం బ్రహ్మమై మాత్రం ప్రకాశిస్తూ ఉన్నది. ఈ ప్రపంచంలో దేనిని మీరు దర్శిస్తున్నారో కేవలం తాను మాత్రమే ఉన్నది, కానీ నేను అన్నటువంటిది అక్కడ లేదు అన్నటువంటి దివ్య జ్ఞానాన్ని ఖచ్చితంగా మీరు పొంది తీరగలరు. అందువలన సాధనలో ఉత్సాహంతో పవిత్రమైనటువంటి జ్ఞాన దృష్టితో ప్రయాణం చేసి ఆ గమ్యాన్ని మీరు ఖచ్చితంగా ఈ జన్మలో సాధించి తీరాలి. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అన్నటువంటి ఈ మహామంత్ర రాజ్యంలో సారాంశంగా మనం చెప్పుకోవాలన్నప్పుడు ఎల్లప్పుడూ అంతయు తానే అని సర్వకాల సర్వావస్థల యందు అటువంటి అనుభవంతో జీవించడం, అటువంటి స్ఫురణతో జీవించడం. అంతయు తానే, రెండవ వస్తువు లేదు, కేవలం తన స్వరూపం మాత్రమే సర్వమునందు భాసిస్తున్నది అన్నటువంటి ఆ దివ్య అనుభవంతో యోగి బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ సముద్రాల వలె ఆనందం తనలోనే నిరంతరంగా సహజంగా నిరంతరం పొంగి ప్రవహిస్తూ ఉండడం, ఇటువంటి అద్భుతమైనటువంటి యోగికి తన లోపల అనుభవం కలుగుతూ ఉంటుంది. కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత. కిరిచక్ర, కిరి అంటే వరాహము అని అర్థం. వరాహముల చేత లాగబడుతున్నటువంటి దివ్య రథమునందు దండనాథాదేవి అన్నటువంటి జగన్మాత అధిరోహించి కిరిలు అనగా వరాహాలు లాగుతున్నటువంటి రథంలో ప్రయాణం చేస్తూ ఉన్నది అని ఇక్కడ అర్థం. ఈ దండనాథదేవి తన చేతి యందు ఒక దండాన్ని ధరించి ఉన్నది, ఒక బెత్తం లాంటిది కర్ర వంటి దండాన్ని ధరించి ఉన్నది అని అర్థం. కిరి అంటే ఈ అమరకోశం అర్థం ప్రకారం కిరి అంటే వరాహము అని ఒక అర్థం. మరొక అర్థం కూడా ఉంది. కిరి అంటే ప్రకృతి అని అర్థం. కిరి అంటే సృష్టి అని అర్థం. ప్రకృతి చక్రం, సృష్టి చక్రం అని అర్థం. సృష్టి ఎప్పుడు అవుతుందో మనందరికీ తెలుసు. సృష్టిలో స్థితి ఉంది, లయం కూడా ఉంది. జగజ్జనని లలితా భవానీ దేవి సృష్టి స్థితి లయ కారిణి కదా. ఆ దివ్య జనని కిరిచక్రాన్ని అధిరోహించినటువంటి దండనాథాదేవి చేత సేవలు అందుకుంటూ ఉంది శ్రీ లలితా మహా త్రిపుర సుందరీ దేవి అంటూ ఈ మంత్ర అర్థం సూచిస్తూ ఉంది. ఎల్లప్పుడూ తన చేతి యందు దండమును ధరించుట చేత కిరిరథములో ఉన్నటువంటి ఈ దేవికి దండనాథాదేవి అన్నటువంటి నామం కలిగింది. కిరి అంటే మనం ఇందాక చెప్పుకున్నాం ప్రకృతి చక్రము, సృష్టి చక్రము అని. సృష్టి, స్థితి, లయములు, నిగ్రహ, అనుగ్రహాలు ఇవన్నీ కూడా సాగించేటువంటి తల్లి జగన్మాత ఆదిపరాశక్తి అయినటువంటి శ్రీ లలితా భగవతీదేవి, మహా త్రిపుర సుందరీదేవి. మధురలో ఉన్నటువంటి మీనాక్షీదేవి, రాజ్యశ్యామలాదేవి ఈ జగజ్జననికి మంత్రిణీదేవి. ఆ జగన్మాత చేత సేవలందుకునేటువంటి తల్లిగా లలితా మహా త్రిపుర సుందరీదేవి ఈ మంత్రరాజమునందు కీర్తించబడుతూ ఉన్నది. కిరి చక్ర రథారూఢ దండనాథ పురస్కృత.
జగజ్జనని శ్రీ లలితా భవానీదేవి సృష్టి, స్థితి, లయము, నిగ్రహము, అనుగ్రహించేటువంటి కన్నతల్లి. మహాత్రిపుర సుందరి అయినటువంటి ఈ దేవిలో నుండియే సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి సకల దైవ శక్తులన్నీ కూడా అమ్మ నుంచి ప్రాదుర్భవించాయి. అందుచేత ఈ తల్లి మృత్యువునకు సైతము అతీతమైనటువంటిది. మృత్యువునకు అతీతమైనటువంటి సర్వజ్ఞురాలు, సర్వస్వతంత్రురాలైనటువంటిది లలితా మహాత్రిపుర సుందరి దేవి. పరబ్రహ్మమైని ధ్యానించే యోగి కూడా ఈ లోకంలో అలాగే సర్వానికి అతీతమై ప్రవర్తిస్తూ ఉంటాడు అంటూ ఈ మంత్రరాజం సూక్ష్మంగా తెలియచేస్తుంది. ఎలాగా ఉంటాడు ఈ లోకంలో దేవిని ధ్యానించేటువంటి యోగి, జ్ఞానయోగి, పరమయోగి, శివయోగి ఎలా ఉంటాడు? ఈ ప్రపంచంలో జన్మ, మృత్యువు, జర, ప్రాపంచికంగా తన చుట్టూ జరిగేటువంటి విషయాలలో అతడు చూస్తున్న తన దృష్టి ఆ విషయాల మీదకు వెళ్ళదు. ఈ ప్రపంచంలో అతడు ఉన్నప్పటికీ ప్రపంచంలో అతడు నిజంగా లేడు. ప్రాపంచిక విషయాల యందు అతనికి ఎటువంటి అనురక్తి లేనే లేదు, తాదాత్మ్యం లేదు. ఆ విషయాన్ని అతని మనస్సు ఆలకించదు, దృష్టిని కలిగి ఉండడు. దానికి అతీతమైనటువంటి బ్రహ్మానంద తాదాత్మ్యంలో నిరంతరం విహరిస్తూ ఉంటాడు. సాధారణమైనటువంటి మానవుడు తన మనస్సును, బుద్ధిని అత్యున్నతమైనటువంటి ఆ యోగమయ స్థితికి తీసుకుని వెళ్ళలేక ప్రాపంచిక వస్తు విషయాల యందు మిక్కిలి తాదాత్మ్యం చెంది క్రిందకు దిగజారినప్పుడు శ్రీ విద్యను ధ్యానించేటువంటి యోగి బ్రహ్మానంద సుఖాన్ని అనుభవిస్తూ, ఆ శివయోగి కేవలం స్వాత్మయందు ఆనందాన్ని పొందుతూ అతడు క్రిందకి ఎటువంటి పరిస్థితులలో దిగజారక కేవలం ఆత్మనందు మాత్రం సర్వస్వతంత్రుడై ప్రకాశిస్తూ ఉంటాడు. దీనినే కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత. జగజ్జనని గేయచక్రంలో సేవించబడుతుంది, కిరిచక్రంలో సేవించబడుతుంది, సమస్త దైవ శక్తులన్నిటి చేత సేవించబడుతుంది. తనలో నుంచి ఎన్నో లోకాలన్నిటినీ ఉత్పన్నం చేసి వాటన్నిటికీ స్థితిని కలిగించి తిరిగి వాటిని తనలో లయం చేసుకొని నిగ్రహాన్ని, అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఇవన్నీ చేస్తున్నప్పటికీ సర్వస్వతంత్రురాలై దేనితోనూ తాదాత్మ్యాన్ని చెందక కేవలం తాను ఏకమై ఎలాగా భాసిస్తూ ఉంటుందో శ్రీ విద్యా మంత్రాన్ని జపించేటువంటి యోగి గేయచక్రం వలె అఖండమైనటువంటి తన ఆత్మ ప్రవృత్తి యందు ప్రకాశిస్తూ ఉంటాడు. అదేవిధంగా కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అన్నట్లుగా ఈ పంచ ప్రకృతులకు, సృష్టి, స్థితి, లయ, నిగ్రహ, అనుగ్రహాలకు అతీతంగా కేవలం బ్రహ్మాకార వృత్తిలో ఏకస్వరూపమైనటువంటి తన ఆత్మయందు శాంతిని పొంది నిరతిశయానందమైనటువంటి బ్రహ్మానంద సుఖాన్ని నిరంతరం తనలో తాను అనుభవిస్తూ ఆత్మానంద పరవశుడై ఉంటాడు. పవిత్రాత్మ స్వరూపులారా, శ్రీ లలితా భవానీదేవి మోక్షప్రదాత. సర్వాన్ని అమ్మ అనుగ్రహించగలదు. మణి ఇచ్చే తల్లిని ఎన్నడూ మనం మట్టి బెడ్డలను అడగకుండా ఉందుముగాక. జగన్మాత విశ్వశాంతిని అనుగ్రహించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.